షలోం. కీర్తనలు 41 3 రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును, రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అవును, మనల్ని ప్రేమించే దేవుడు. మనం మరణించిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి పరలోకాన్నే విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి మరణించిన గొప్ప దేవుడు, గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు మనల్ని ఎంత మాత్రం రోగాలలో పడి చనిపోయేదాకా వదిలిపెట్టాడు. అది మన విధేయతను బట్టియో ఏవేవో చిన్న చిన్న రోగాలు మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని దేవుని వాక్యం ఉంది. స్వస్థపరుస్తాడు, నీవే వానిని స్వస్థపరచుదువు అనుంది. మరి దేవుని వాక్యం సత్యం కదా, దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. అన్ని విషయాలలో ధైర్యంగా ఉందాం. దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. షలోం. కీర్తనలు 21 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలములలో మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడట. ఆపదలు వచ్చినప్పుడు అటు ఇటు చూసి ఎందుకు ఈ జీవితం అని మనం నిరాశలోకి వెళ్ళకుండా ఉత్తరం ఇచ్చే దేవునికి మొర్రపెట్టాలి. ఆపత్కాలంలో నువ్వు నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని కూడా దేవుని వాక్యం ఉంది కదా. మనకు దేవుని దగ్గర నుండే ఉత్తరం వస్తుంది. ప్రతి ఆపదకి జవాబు దేవుడే ఇస్తాడు. మనం దేవుని పిల్లలం. మనల్ని పుట్టించింది దేవుడు కాబట్టి మనకి ఏ ఆపదలు వస్తున్నాయో, మనం ఎలా బతుకుతున్నామో దేవునికి తెలుసు కాబట్టి మనం దేవుణ్ణి తలుచుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవా నాకు ఇది ఉంది, నువ్వు బయటికి తీయు, నాకు మార్గం ఆలోచనకర్త అని కూడా దేవునికి చెప్తాం కదా మనము. నాకు ఆలోచన చెప్పు, నాకు ఉత్తరం ఇవ్వు అని ప్రతి విషయం దేవునికి అడగాలి. మనకై మనమే ఆలోచించి మార్గాన్ని వెతికే ప్రయత్నం చేసినట్లయితే అలసిపోతాం. మరి ఆ మార్గం సరి అయినదా కాదా అనేది కూడా తెలియదు. కాబట్టి దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడే మనకు సరి అయిన మార్గం, ఉత్తమమైన మార్గం, ఉత్తమమైన ఆలోచనలను ఇచ్చి జవాబులు ఇచ్చి ప్రతి ఆపదల నుండి బయటికి తీస్తారు. కాబట్టి ధైర్యంగా ఉంటూ దేవుని వైపు, దేవుని ఆనుకొని జీవించాలి. దేవునికి నచ్చే విధంగా బ్రతకాలి. దేవుడు సమూయేలు అనే దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు ఏ విధంగా చెప్పు ప్రభువా అన్నట్టు దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండెను సొలొమోను, సమూయేలు. అలాగే మనం ఉండాలి. అప్పుడు మనకు దేవుని ఉత్తరం మనం పొందుకుంటాం. ఇదే సత్యం.